సుమన్ టీవీ ప్రేక్షకులకి నమస్తే. వినాయక చవితి. వినాయక చవితి అనగానే ప్రతి ఒక్కరింట సందడే. ఇది మా ఇంట్లో ఉందా పద్ధతి, ఇది మా ఇంట్లో లేదా పద్ధతి అనేది ఏదీ లేకుండా ప్రతి ఒక్కరూ ఉన్న స్థాయికి తగ్గట్టుగా వాళ్ళు ఏ వినాయకుడినైతే ఆ వినాయకుడిని ఇంట్లో పెట్టుకొని వాళ్ళతో అయినంత వరకు గొప్పగా ఘనంగా చేసుకునే గొప్ప పండగ 11 రోజుల పండగ వినాయక చవితి. ప్రతిసారి వినాయకుడి యొక్క పూజా విధానము, వినాయకుడికి పూజ ఎవరు చేయాలి, ఎందుకు చేయాలి, ఇవన్నీ విషయాలు ఇప్పుడు కూడా మీకు యూట్యూబ్లో ఎక్కడంటే అక్కడ దొరికిస్తాయి. కానీ ఈరోజు మేం మాట్లాడబోయే విషయము చాలా డిఫరెంట్. తప్పకుండా ప్రతి ఒక్కరు వినాయకుడి గురించి తెలుసుకోవాలి అని అనుకుంటే ఈ వీడియో చూసి తీరాల్సిందే. దానికోసమే ఈరోజు నా ముందున్నారు గురువు గారు. అయ్యపు శ్రీకృష్ణ సుధి చాలా గొప్పగా చెప్పారు. ఆల్రెడీ కొన్ని విషయాలు డిస్కస్ చేయడం జరిగింది. నాకు నిజంగా కొన్నిటికి ఇట్లా కళ్ళు తెరుచుకున్నంత పని అయింది. కాబట్టి మీ అందరికి కూడా ఇన్ఫర్మేషన్ ఇవ్వాలనేది నా ఉద్దేశం. కాబట్టి గురుగారిని పిలవడం జరిగింది. గురుగారు నమస్తే. నమస్కారం అండి. గురుగారు, ముందుగా మీకు వినాయక చవితి శుభాకాంక్షలు. మీకు సుమన్ టీవీ ప్రేక్షకులందరికీ కూడా వినాయక చవితి శుభాకాంక్షలు. థ్యాంక్ యూ గురుగారు. వినాయకుడు అంటే అందరూ సిద్ధి బుద్ధి, పిల్లలు బాగా చదువుకోవడానికి ప్రథమ పూజ తీసుకునే హక్కుదారుడు అని చెప్పి చూస్తారు అందరూ. సో ఇది మాత్రమే అందరికీ తెలుసు. కానీ వినాయకుడి గురించి చెప్పుకోవాలంటే చాలా ఉందన్న విషయం మీరు మాట్లాడుతుంటే తెలిసింది. ఎక్కడ మొదలు పెడదామంటారు, మీరే చెప్పండి. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే శ్రవ విఘ్నోపశాంతయే. ఇది ఏ పూజలైనా సరే ప్రథమంగా మనం అందరం అనుకునేటువంటి శ్లోకం. అవును. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే శ్రవ విఘ్నోపశాంతయే. ఇది గణపతి స్తుత, విష్ణు స్తుత? అబ్బో, చాలా విచిత్రంగా ఉంది. అంటే యాక్చువల్ గా వినాయకుడు పూజ మొదలు స్టార్ట్ చేసే ముందు చదివేదే, కానీ చదువుతుంటే సౌండింగ్ మాత్రం విష్ణుమూర్తి పేరే వినిపిస్తుంది. ఇక్కడ విష్ణువు గణపతి అభేద్యం అని అనుకోవచ్చు కదా ఒక రకంగా. భావంలో గణపతి, స్తోత్రంలో విష్ణువు. స్పష్టంగా విష్ణు శబ్దమే ఇచ్చారు కదా దాంట్లో. అవును, విష్ణు అనే మాట శుక్లాంబరధరం విష్ణు. గణపతి ఎక్కడ ఉన్నాడు? కానీ భావంలో మనందరికీ గుర్తొచ్చేది గణపతే గుర్తొస్తాడు. ఎగ్జాక్ట్లీ. మీరు గణపతి పూజలు కూడా చూడండి. గణపతి నవరాత్రుల్లో మొదటి రోజు వినాయక చతుర్థి, భాద్రపద చతుర్థి నాడు గణపతి పూజ ప్రారంభిస్తాం. ప్రారంభం చేసిన గణపతి పూజ చివరి రోజుకి వచ్చేసరికి అనంత పద్మనాభ స్వామి, అనంత చతుర్దశి. అంటే అనంతుడు అంటే విష్ణువు. సృష్టి మొత్తం ఆవరించిన వాడు విష్ణువు. అనంతం. ఆయనకి రూపం ఏమిది అంటే అన్ని రూపాలు ఆయనవి. ఆయనకి ఏ రూపం ఎలా ఉంటాడు అంటే నారాయణుడు అంటే నీరం దేహంగా కలవాడు నారాయణుడు. నీళ్ళే విష్ణువు, నారాయణ స్వరూపం. ఇలా ఉన్న దాంట్లో ఇక్కడ విష్ణువుని గణపతిని అభేద్యంగా ఎందుకు చూడకూడదు అంటే మనస్సులో ఒక సంకల్పం కలిగింది. లేదంటే ఒక పార్వతీదేవే ఒక ఒంటి నలుచుకోగా వచ్చినట్టు నలుగు పిండితో, పసుపు కలిపినటువంటి సున్నిపిండితో ఒక పిండం చేసింది. దాని బొమ్మ చేసి అందంగా కనపడిందని చెప్పని ఆ బొమ్మకు వచ్చేసేసి మనం ప్రాణం పోసింది. ప్రాణం పోసి తన యొక్క పుత్రవాత్సల్యంతో గజానుడు పేరు పెట్టుకుని పెంచుకుంటున్నాం. ఇలాంటి స్థితిలో ఉన్నటువంటి దేంట్లో పార్వతి అనేది స్త్రీ శక్తి. స్త్రీ శక్తికి గర్భం కలిగితే గర్భంలో ఉండేటువంటి రూపం పిండ స్వరూపం. అందుకని మనం ప్రతి పూజలోనికి పసుపు గణపతిని ఒక ఉండగలానే చేస్తాం. దాంట్లో అర్థం ఏంటంటే పిండ స్వరూపం. సంకల్పమే గణపతి. మనం ఏదైనా చేయాలి అనుకున్నాం, అదే గణపతి. చేసాం, అదే విష్ణువు. స్థితి 9 నెలలకి 9 రోజులు. 9 నెలలు గర్భస్థ జీవితం ఎలానో 9 రోజులు గణపతి పూజ చేస్తే 10వ రోజుకి కలిగేటువంటి రూపమే విష్ణువు. అదే అనంత పద్మనాభ స్వామి. స్థితి ఏదైనా ఉంది మీరు చూడాలి అంటే విష్ణు స్వరూపంలోనే స్థితిని చూడగలుగుతాం. అంటే మీరు ఇక్కడ చెప్తూ ఉంటే నాకు ఒక కన్ఫ్యూజన్ ఏర్పడుతుంది. ఏంటి అంటే ఇప్పటి వరకు కూడా వినాయకుడికి పూజ చేసే ప్రతి ఒక్కరికి, చిన్న పిల్లోడిని పిలిచి అడిగినా కూడా వినాయకుడు ఎవరు నానా అంటే శివుడి ఒక కొడుకు, శివుడు పార్వతికి పుట్టిన పుత్రుడు, శివపుత్రుడు అనే చెప్తూ ఉంటారు. శివుడు ఎవరండి? అఫ్ కోర్స్ సృష్టి ఆయన మొత్తం. శివుడిని ఎలా పూజ చేస్తున్నాం మనం అంటే ఎలా అంటే మీరు అడిగే శివుడి విగ్రహంగా చేస్తున్నామా, శివలింగాకారంలో? లింగాకారంలో. లింగం అంటే ఏమిటి చెప్పండి? శివలింగం ఆకారం ఏమిటి? సృష్టి ఆకారం. అండం, పిండం, బ్రహ్మాండం. భూమి ఏ రూపంలో ఉంది? ఎలా తిరుగుతుంది? దీర్ఘవృత్తాకార రూపంలో భూమి ఉంది. తిరిగేది అలానే తిరుగుతుంది. అలానే మిగతా గ్రహాలన్నీ అలానే ఉన్నాయి, అలానే తిరుగుతుంది. అలానే గర్భస్థంలో ఉండేటువంటి పిండం ఏ రూపంలో ఉంది? అలానే ఉంటుంది. అండం ఎలా ఉంటుంది? మనం మామూలుగా కోడి గుడ్డో ఇంకో గుడ్డో తీసాం, పూర్తి రౌండ్ కాదుగా దీర్ఘవృత్తాకారం. అంటే సృష్టి అనేది శివుడు. సృష్టి స్వరూపం ఏదంటే శివస్వరూపమే సృష్టి. నో స్టార్టింగ్, నో ఎండింగ్, కంటిన్యూస్ ప్రాసెస్.
ఓకే. ఎలా అయితే మన యొక్క దేహంలో ఉండేటువంటి ఆత్మ ఉమ్, శిథిలమైన దేహాన్ని వదిలి ఇంకో దేహాన్ని కోరుకుంటుందో వెళ్తుందో, ఉమ్, ఆత్మ ప్రయాణమే అదే శవం. ఉమ్, దీంట్లో ప్రాణం ఉన్నంత వరకు ఇది శవం. ఉమ్, ఎప్పుడైతే ప్రాణం వదిలి వెళ్ళిపోయిందో ఇది శవం. ఉమ్, ఉమ్. అంటే మన శరీరంలో ప్రాణం ఉంది, శివుడు. మీరు చెప్తున్న దాన్ని బట్టి ఇక్కడ ఒక ప్రశ్న నాకు అంటే చాలా ఆతురతగా ఉంది తెలుసుకోవాలని. తప్పుగా భావించొద్దు ఎవరు దీన్ని. ఎందుకంటే మనం దేవుడు అంతా ఒక్కడే అని భావించే ప్రతి ఒక్కరిలో మళ్ళీ ఎక్కడో ఒక దగ్గర లేదు విష్ణుమూర్తి వేరు శివుడు వేరు అనే ఒక ఫీలింగ్ ఉంటది కాబట్టి ఈ విషయం చెప్పడం జరుగుతుంది. అయితే శివుడి యొక్క పుత్రుడు విష్ణుమూర్తి అనుకోవచ్చా ఇప్పుడు? ఇక్కడ శివుడు విష్ణువు వేరు కాదు. శివస్య హృదయం విష్ణు, విష్ణువస్య హృదయం శివ. యథా శివమయో విష్ణు రేవం విష్ణుమయ శివ. ఆత్మావై పుత్రనామాసి అంటున్నాం. మనం నామకరణం చేస్తూ ఏం చెబుతాం? అంగాదంగా సంభవతి హృదయాదజాయసే సదైవ పితనామాసి. నా యొక్క అంగం ఏదైతే ఉందో అది ప్రత్యేకంగా ఇంకొక అంగంగా సృష్టించబడి అదే సంతాన రూపంలో జన్మించింది. ఆత్మావే పుత్రనామ సదైవ శరదశతం అని చెప్పి కుడి చెవిలో పేరు చెప్తాం తండ్రి కొడుక్కి. అంటే ఏంటంటే నా యొక్క పునర్జన్మ ఏదైతే ఉందో అదే సంతానం. నెక్స్ట్ జన్మ ఎక్కడో పుడుతున్నాం అనేది తీసేసేయండి. ఎప్పుడైతే సంతానం కలిగిందో నెక్స్ట్ జన్మ వచ్చినట్టే లెక్క. అందువల్ల ఏంటంటే ఇక్కడ శివుడు విష్ణువు శివస్య హృదయం విష్ణు, విష్ణువస్య హృదయం శివ. అందుకని వైష్ణవులు కూడా చాలా మంది గణపతిని కాదనలేరు, జైనులు కాదనలేదు, అలానే బౌద్ధులు కాదనలేదు. ఇవాళ జపాన్ వెళ్ళినా కూడా గణపతి స్వరూపంలో పూజ జరుగుతుంది అక్కడ. మీరు చైనా వెళ్తే గణపతి స్వరూపంలో పూజ జరుగుతుంది. అంటే ఏంటంటే గణపతిని ఎవరు కూడా కాదనలేకపోయారు. అది వైష్ణవుల, శైవుల, శాక్తేయుల, లేదంటే బౌద్ధుల, జైనుల ఇలాన్ని కాదు. మళ్ళీ అడుగుతున్నాను నేను మిమ్మల్ని, వినాయకుడు విష్ణుమూర్తి ఇద్దరు ఒకటే అనుకున్నప్పుడు విష్ణుమూర్తే అంటే ఈశ్వరుడు రూపంలో ఆయన్నే ఉంటూ అదే ఈశ్వరుడికి కొడుకుగా పుట్టిందే విష్ణుమూర్తి అని కూడా అనుకోవచ్చా? అనుకోవచ్చు. పార్వతి ఎవరు? నారాయణ అంటే ఎవరు? పార్వతే కదా. అవును. ఆయన సోదరే కదా. అవును. మేనమామ అనుకోవచ్చుగా ఇంకో రకంగా. అవును. అంటే దేవతల మధ్య మనం బంధుత్వాలు ఆపాదించేదానికంటే తత్వం ఏంటో తెలిస్తే అన్ని కూడా అన్ని దేవతలకు ఆధారం తెలుసు. ఇప్పుడు మీకు కావాల్సింది ప్రాణం కావాలి, లేదంటే ఆయుష్ కావాలి, పలానా రుద్రాభిషేకం చేయమంటాం. లేదండి నాకు డబ్బులు కావాలి, లేదంటే నాకు ఉద్యోగం కావాలి, విష్ణువుని పూజ చేయమంటాం. లేదు మాకు వచ్చేసేసి ఇంకేదన్నా చదువు కావాలి, జ్ఞానం కావాలి, సరస్వతిని పూజ చేయమంటాం. ఇవి ఏమిటంటే మన కోరికని బట్టి ఒక రూపాన్ని ఆపాదించుకున్నాం మనం. ఇప్పుడు మనం భూమిలో గింజలు నాటుతున్నామండి, పంట. అది వరి విత్తనాలు నాటితే వరే వస్తుంది, గోధుమ నాటితే గోధుమే వస్తుంది. అంటే గణపతి ప్రతి మంత్రాన్ని కూడా బీజం అంటున్నాం మేము. బీజం అంటే గం గణపతయే నమః. గమ్ అనేది బీజం, గణపతి బీజం. అలానే విష్ణు బీజం ఉంది. హ్రీం బీజం ప్రాణ బీజం కింద చెప్తున్నాం. సౌం బీజం శివ బీజం కింద చెప్తున్నాం. ఐం బీజం వచ్చేసి క్లీం బీజం వచ్చేసి ఆకర్షణ బీజాల కింద చెప్తున్నాం. ఐం జ్ఞాన బీజం అని చెప్తున్నాం. కాళిదాసు కథ ఉంది. ఐంకారం కూడా పలకడం రాని పరిస్థితుల్లో ఆయన అమ్మవారి అనుగ్రహంతో ఇన్ని మహోత్కృతమైన గ్రంథాలు రాయగలిగాడు ఆయన ఒక్క అనుగ్రహంతో క్షణకాలంలో. అందుకనే మీకు ఒక్క రాత్రిలో ఆమె అనుగ్రహాన్ని పొందాడు ఆయన. అంత విశేషమైన శక్తి ఎలా వచ్చిందంటే అనుగ్రహంతో వస్తుంది. గణపతి ఎక్కడో ఉన్నాడండి, మన శరీరంలోనే గణపతి ఉన్నాడు. మూలాధారమే గణపతి. మూలాధారం అంటే ఇక్కడ మన వెన్నుపూసలో కింద ఉండేటువంటి ముడ్డిపూస ఏదైతే అదే గణపతి. అదే గణపతి స్థానం. మూలాధారం అదే సంకల్ప స్థానం. మీరు ఎప్పుడైతే అక్కడ ఉన్నటువంటి స్వరూపాన్ని గమనిస్తే గాకి తలకట్టు లేకుండా ఉండేటువంటి యు ఆకారం ఏదైతే నిలబెట్టినట్టుందో అది గణపతి స్వరూపం. అదే గణపతి గాకారం లోపంగా ఏర్పడింది. ఎందుకంటే దాంట్లో ఉండే బీజాలు కూడా ద్వాదశ దళాలు ఉంటాయి, 12 దళాలు. 12 దళాలు కాకా గాన్య చాచా జాయిని టా ఠా ఇంతవరకు ఆ చక్రానికి ఉండేటువంటి ద్వాదశ దళాలు. సంవత్సరానికి 12 నెలలు. అది మూలం, కాలానికి స్వరూపం. ఏవైతే 12 నెలలు ఉన్నాయో అవే గణపతికి ఉన్నటువంటి రేఖలుగా ఏర్పడి మధ్యలో ఉండేటువంటి బిందువే గణపతి. ఈ గణపతిని మీరు ఆరాధించే విధానాన్ని బట్టి దాన్ని బట్టి మీ సంకల్పం ఎంత బలవత్తరమైందో తెలుస్తుంది. గణపతి ఎక్కడో కాదు, మన శరీరంలో ఉన్నాడు. ఆయనే విష్ణువు. ఏ పూజలో అయినా సరే విష్ణువులు విశ్వక్సేనుడు పూజ చేస్తారు. విశ్వక్సేనుడు స్వరూపం ఏంటి? గజముఖుడు ఆయన కూడా. అంటే ఇక్కడ గజముఖుడు అనేది శివుడి కుమారుడి కింద చెప్తున్నాం. అసలు ఋషులందరూ దేవతలందరూ వెళ్ళి శివుడిని ఎందుకు అడిగారు? అవును, విష్ణువును బ్రహ్మను అడగచ్చు కదా. అవును. కానీ శివుడికి ఎందుకు అడిగారు అంటే శివుడి దగ్గర సృష్టిని మొత్తాన్ని ఎవరికైనా బాధ్యతలు ఇప్పగలిగింది మహాదేవుడు అనే కారణం కూడా అదే. ఆయన ఏంటంటే దేవతలకు సేనానాయకుడు, ఆయన నుంచి వచ్చాడు. ఆయన దగ్గర నుంచి దేవతలను కూడా శాసించేటువంటి శక్తి ఉంది కాబట్టి దేవతలు కూడా వాళ్ళ అవసరాల కోసం మొదట వినాయక చవితి కథ వింటే కనుక మీరు దేవతలు ఋషులు అందరూ వెళ్ళేసేసి స్వామి మాకు అన్ని పని మొదలు పెడితే ఆటంకాలు వస్తున్నాయి కాబట్టి విఘ్నాలు తొలగించడానికి విఘ్నములకు అధిపతిని ఇమ్మంటారు.
ఇమ్మంటే గజానుడు నాకు కావాలన్నాడు. అలానే కుమారస్వామి కూడా ఆయన పొట్టి ఆయన అసమర్థుడు మరుగుజ్జువాడు ఆయనతో ఏం చేత కాదు అది కూడా నాకే ఇచ్చేమన్నట్టు. అలా కాదు అని చెప్పేసి ఎవరైతే 3 లోకాల్లో ఉన్నటువంటి నదుల్లో పుణ్యనదుల్లో స్నానం చేసి ముందుగా వస్తారో వాళ్ళకి ఇస్తానంటాడు పరమేశ్వరుడు. అప్పుడు ఆయన నెమలెక్కే వెళ్ళిపోతాడు. ఆయన ఎందుకంటే ఆయన దగ్గర శక్తి ఉంది, ప్రతాపం ఉంది, జయించగలడు, ఎంతైనా సాధించగలడు అనే తన మీద తన నమ్మకంతో వెళ్ళిపోతాడు. ఈయన వచ్చేసేసి మళ్ళీ తండ్రి దగ్గరకు వచ్చి నమస్కారం చేసి నా వల్ల ఇది కాదు కదా, నాకు శక్తి కూడా తెలిసి మీరు ఈ విధంగా ఎలా చెప్పటం అంటే ఒక్కసారి నువ్వు నారాయణ మంత్రం జపం చేయి. ఒక్క అష్టాక్షరి జపం చేస్తే ఒక్కసారి 3,50,00,000 పుణ్యనదుల్లో స్నానం చేసిన ఫలితం వస్తుంది. తనే ఉపదేశించాడు. పరమేశ్వరుడు అంత గురువు దొరికి ఆయన దీక్షతో కనుక నారాయణ అష్టాక్షరి మంత్రం జపిస్తే అన్ని కోట్ల నదుల్లో స్నానం చేసే పుణ్యఫలం వచ్చింది. ఇక్కడ ఏంటంటే శక్తి కంటే బుద్ధి యొక్క గొప్పతనం చెప్పడం దీంట్లో ఉద్దేశం. అవును, కేవలం శక్తి ఉంటే సరిపోదు, దానికి తగినటువంటి బుద్ధి బలం ఉండాలి. ఆ బుద్ధి బలం ఉన్నవాడు కాబట్టి గణపతి. అంటే వినాయకుడు దేన్ని కారకుడు అంటే మనను బుద్ధి బలంతో ఏం చేయొచ్చో చేయడానికి కారకుడు. బుద్ధే వినాయకుడు. అది మూలాధారంలో ఉన్న శక్తి చైతన్యవంతమై క్రమంగా షట్చక్రాలను భేదించుకొని ఏదైతే సహస్రార చక్రానికి చేరిందో అప్పుడు అది బుద్ధి వికసించినటువంటి స్థితి. ఆ వ్యక్తి ఎవరైతే ఉన్నాడో కుండలిని సాధించిన వ్యక్తి ఆయన గొప్ప శక్తివంతుడి కంటే, అంటే మనసులో శరీరంలో ఎంత శక్తి ఉన్నా కూడా దానికంటే బుద్ధి బలంతో సాధించలేని అనంతం. అనంతాన్ని కూడా సాధించగలడు. ఆయన విష్ణువుగా మారగలడు. దానికి ప్రత్యేకంగా గణపతిని పూజిస్తున్నాం. ఓకే, అంటే ఈ రోజు తెలుసుకున్న విషయం ఏంటంటే విష్ణుమూర్తి వినాయకుడు వేరు కాదు అన్న విషయాన్ని నిజంగా అంటే మంత్ర రూపంలో ప్రతిసారి దాన్ని ఎవిడెన్స్ చేస్తున్నాం మనం, కానీ స్పష్టంగా ఇది విషయం అన్ని ముచ్చట వినడం మాత్రం ఇప్పుడే నిజంగా చెప్తున్నా గురుగారు. కానీ నిజంగా ఈ రోజు నాకు ఒక సంపూర్ణమైన వినాయక చవితి ఫీలింగ్ ఇప్పుడు వస్తుంది. ఇన్ని సంవత్సరాలుగా వినాయక చవితి చిన్న ఉన్నప్పటి నుంచి చేస్తూనే ఉన్నాము. పిల్లల్ని కూర్చోబెట్టి బుక్కులకు కూడా బొట్లు పెట్టి అక్కడ పెట్టి అదేదో బుక్కుల్లో అక్కడ పెడితే చదువు వచ్చేస్తుంది అన్న రేంజ్లో పూజలు చేసినాం. కానీ నిజంగా వినాయక చవితి అంటే ఏంటి, వినాయకుడు ఏంటి, ఆ పవర్ ఏంటి, అది మనలో నింపుకోవడమే వినాయక చవితి రోజు మనం చేయాల్సిన పని అన్న విషయాన్ని మాత్రం చాలా స్పష్టంగా చెప్పినరు. చాలా సంతోషం ఈ విషయం తెలుసుకున్న తర్వాత. నిజంగా చాలా సంతోషం వేసింది నాకు కూడా. మీ అందరికి కూడా నాకు తెలిసి సంతృప్తి చెందుతారు ఫస్ట్ ఈ విషయాలు అన్నిన తర్వాత. సో డెఫినెట్గా ఇది పాటించగలిగితే, మనం ఇట్లా ఈ విధంగా చేయగలిగితే మనం గెలిచినట్టే. అంతే గురుగారు, చాలా సంతోషం మీరు వచ్చినందుకు, చాలా విషయాలని చాలా డీటెయిల్గా చెప్పినందుకు. ఇలాంటి ఎన్నో విషయాలు ఎన్నో చర్చలు మన ఇద్దరి మధ్యలో ఇంకా జరగాలని నేను కూడా కోరుకుంటున్నా. దానివల్ల ప్రతి ఒక్కరికి ప్రతి దాని గురించి ఒక సమాధానం దొరుకుతుంది. మళ్ళీ మళ్ళీ మీరు రావాల్సిందే మా స్టూడియోకి. ఇంకా ఎన్నో విషయాలపైన, ఎన్నో మనకున్న డౌట్ల పైన మీరు ఇలాంటి వివరణ ఇవ్వాలని కోరుకుంటున్నా. తప్పనిసరిగా. థ్యాంక్ యూ గురుగారు. థ్యాంక్ యూ సో మచ్.